మేళం చేస్తూ ఉండండి. ఓం ఆపఃపాదాభనేదనేర్భుజందన్నాశయంతు మే తస్మిన్ బ్రహ్మవర్గస్య భానే నమోస్వనందాయ సహస్రమూర్తయే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగాయనే నమః. గంధమోపుష్యాచామే మణిమహో మణ్యశో మణీంద్రియం వేద్యం అపౌపస్పృశ్య ఊర్ధ్వాభ్యాం పరిగృహ్య దాదా బ్రహ్మయేణారహణీయానా వైదిత్రాః. ఓం అర్హణీయా ఆపః ఆమాగణయకసావర్చసాసకౌధుకమయరాయేషసాగా తమ్మా ప్రియం రజానాం కుర్వతి పదిం వశూనాం. చిన్నగా మేడము సంకీర్తన చేస్తూ ఉండండి. అమృతమస్తు. ఓం లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఓం ప్రియై విద్యాయ యశో దీర్ఘో యశో బ్రహ్మణో దీప్యసి అమ్మా ప్రియం ప్రజానాం కుర్వతి పదిం వశూనాం ధైర్యం హే ఆత్మనోహం యే అవనమేనాన్నాగేన వేదే పరమో నాదో నవ్యోసాని. సకల గోవింద. హస్తం రక్షాయాద్విరాజన్యా శైలమంగం యాయ ప్రయచ్చేత్ ప్రతిగత్యైవ రాజాస్తవగర్వ పురోహితాయ గౌరిజగాంధ్రాః గౌః. చేయించారు. బట్టలు వచ్చేసినాయా? బట్టలు తీసుకోండి. అమ్మా మీవే బట్టలు, నేను ముట్టిస్తున్నాను అంతే. అందరూ నమస్కారం చేయండి. యజమానులు ఎవరైతే వస్త్ర సమర్పణ చేస్తున్నారో ముఖ్యంగా మీరు రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయాలి. బట్టలు ఇచ్చేటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు సహజంగా నమస్కారం చేయండి. ఓం అర్చన లక్ష్మీ వెంకటరమణ గోవింద. నూతన వస్త్రాన్ని సమర్పయామి. మేడమాపండి ఒక గోతవత్నం వేసుకొని గోవును సమర్పణ చేసినట్టుగా భావన చేయండి. స్వామి మమదాముష్యదా అగ్నిప్రాశ్నాద్ ప్రథమస్సహివేద యథా హవిః అనష్టమస్మాకం గర్వన్రాజ్యసృజేలుమాన్ శూద్రాన్ పిత్రాన్ యజ్ఞోవర్ధనాన్ యజ్ఞస్య వృద్ధిమదభర్గావదిరస్య వదినం మా గురువమదిదోహం మనుష్యేషు భూయాసు. పంచభక్ష పద్మానాలుగా భావన చేయాలి. అన్నం ప్రోక్తముపాం శూద్రైరభుంద్రియాన్ దాతాభూతం వరహభూతం సా విరాట్ తన్నాక్షాయే. ఓం కల్పయతా ఇత్యుచ్చైః. గట్టిగా ఓం కల్పయతా. వదం వస్త్రాభినలంకృత్యా నూతన వస్త్రాన్ని ధృత్వా అనంతరం కన్యాదాన మహోత్సవం కర్మ కరిష్యే.
కన్యాదానం చేసేటువంటి తాంబూలం మీ అందరి దగ్గరికి వస్తుంది. అందరూ కూడా ఆ తాంబూలంలో ఉన్నటువంటి కొబ్బరి బోండాన్ని 2 చేతులతో ముట్టి నమస్కారం చేయండి. సరేనా? ఓం అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా క్రియమానస్య మహాజలౌకమధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదంకార పృథివ్యామస్తేజో వాయురాకాశాద్యైరావరణైరావృతేస్మిన్ महति ब्रह्मांड खंडयोर्मध्ये आधार शक्ति श्रीकूर्मवराह वैष्णवानंद नागशेष तक्षकाष्ठ दिग्गजोपरि प्रतिष्ठिते सादल महादल पातालादि सप्तलोकानामुपरितले भूर्भुवस्सुवर्महर्जनस्तपः सत्यमित्यूर्ध्वलोकानाम् अथो भागे चक्रवालशैलगत मध्यगत महासुमेरोः सहस्रशिखरानुवर्तिनी महानारायमाण फणिराजराजस्य शेषस्य सहस्रफनाभयमण्डल मण्डिते ఆ తాంబూలం పెట్టుకొని తిరిగి ఆయన లక్ష్మీ వెంకటరమణ గోవింద అనే నామాన్ని చెప్తూ ఉండాలి. రామ శిబిరంద్య ప్రథమరత శిశు బిందు గజాంబరీష దిలీప పరశురామాది షోడశ మహారాజై పరిపాలితే కార్తవీర్య సగర పురూరవ పురుగుత్స నల హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తిభిరతిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ పార్శ్వ భూర్జుర యవన జ్వాలాంగ సాల్వచేరి సింధు అత్యాద్యనేక దేశ విదేశ భాషా భూమిపాల విచిత్రతే భాగీరథీ గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథీ తుంగభద్రా రేణుకామలాపహారీ కావేరీ కృతమాలా విశోక కౌశికీ గండకీ విచిత్రకా వశిష్ఠ ప్రవరా కాశ్యపీ సరయూ సర్వపాపః కుశావతీ ఫల్గునీ కరతోయ పుణ్యదా ప్రణీతాది అనేక మహాపుణ్యనదీ ప్రవర్తతే अयोध्या मधुरा माया काशी कांची अवंतिकापुरी द्वारावत्यादि पुण्यपुरी विराजते प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शने वसन्तर्तौ चैत्रमासे कृष्णपक्षे दशम्यामुपरि एकादश्यां भृगुवासरयुक्तायाम् అందరూ చెప్పండి త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన వాజపేయ అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల శుభఫల అవాప్తి అర్థం శృతి స్మృతి పురాణోక్త సంపూర్ణ కన్యాదాన సఫల అవాప్తి అర్థం మయా సహ దశ అపరేషాం మత్ వంశానాం మాతృ వంశానాం ఉభయకుల ఉత్పన్నానాం ఏక నరక లోకాతు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యపూర్వక కన్యాదానం అహం కరిష్యే. మేడం చిన్నగా సంకీర్తన చేస్తూ ఉండాలి. ఇంకొక భక్తుడు రావాలి, ఇంకొక భక్తుడు, ఇంకొకరు అలా తీసుకొచ్చి మళ్ళీ ఇంకో పాత్ర తీసుకొని మీ దగ్గరికి వస్తారు. మీకు తోచిన దక్షిణ ఆ పాత్రలో వేసి పంపించండి.
పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాః వద్దానాన్ మోక్ష. ఇప్పుడు గోత్రనామ ఉచ్చారణ స్వామివారి మరియు అమ్మవారి గోత్రనామ ఉచ్చారణ చెప్తారు. నిశ్శబ్దంగా ఉండండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విక కాశ్యప గోత్రోద్భవస్య పురాణ పురుష శర్మణో నప్తే శేషసాయి శర్మణః పౌత్రాయ విష్ణు శర్మణః పుత్రాయ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ శ్రీ నారాయణ శర్మణే వరాయ. స్వామివారి కాశ్యపస గోనారాయణ శర్మ నామధేయము. ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి గోత్రాన్ని చెప్పుకుందాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచ్యవన ఆప్నువాన ఔరవజామలజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సల గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్రీం రత్నాకర శర్మణః పౌత్రీం క్షీరాబ్ధ శర్మణః పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీ భూలక్ష్మీ దేవీ నామ్నీం వరార్థినీం కన్యాం. అమ్మాయి యొక్క గోత్రము శ్రీవత్సస గోత్రము. అట్లాగే అమ్మాయి పేరేంటి? భూలక్ష్మి తల్లి. మన అమ్మవారు ఉన్నది కదా, ఏం పేరు? భూలక్ష్మి తల్లి యొక్క గోత్రము శ్రీవత్సల గోత్రంలో క్షీరాబ్ధి కన్యక అని ఉంది కదా అమ్మవారి పేరు. అమ్మవారు క్షీరాబ్ధి శర్మ యొక్క కుమార్తె కనుక ఆ అమ్మవారి గోత్రనామోచ్చరణము అట్లాగే స్వామివారి యొక్క గోత్రనామోచ్చరణాన్ని ఇక్కడ మనం చెప్పినాము. ఎందుకొరకు గోత్రనామాన్ని ఉచ్చరించాలి? ఒకటే గోత్రంలో అమ్మాయి అబ్బాయి పుట్టినట్లయితే కనుక వారు ఇద్దరు అన్నా చెల్లెలి వరస లేదా అక్కా తమ్ముడి వరస అవుతారు. అన్నా చెల్లెళ్ళకు కానీ అక్కా తమ్ముళ్ళకు కానీ పెళ్లి చేస్తే పంచమహాపాతకం చుట్టుకుంటాయి. తప్పు, అది విరుద్ధం. కనుక గోత్రములు ఋషులు తండ్రి తాత ముత్తాతల పేర్లు ఇక్కడ ఉచ్చారణ చేయడం ద్వారా వారి గోత్రము వేరే వీరి గోత్రము వేరే అని అలా తెలుస్తుందన్నమాట మనకు. అలా తెలిసిన తర్వాత రెండు గోత్రాలు వేరు వేరుగా ఉన్నప్పుడే ఆ ఇరువురికి ఎటువంటి సంబంధము లేదు, అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు కాదు కనుక ఆ ఇద్దరికి పెళ్లి చేయవచ్చు. అలా పూర్వకాలంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి గోత్రనామ ఉచ్చారణ ఏదైతే ఉందో ఆ గోత్రనామోచ్చారణలన్నీ కూడా సప్త ఋషి దేవతలు భార్యా సమేతులై పార్వతీ పరమేశ్వరుడు ఇంద్రాది అష్టదిక్పాలకులు అట్లాగే పాణి సమేత అంటే సరస్వతి బ్రహ్మ దేవతలు వీళ్ళందరూ కూడా ఆ క్షీరాబ్ధి స్వామివారు ఎవరైతే ఉన్నారో క్షీరాబ్ధి కుమార్తె కదా ఆ పాల సముద్రపు రాజు వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క అమ్మాయిని మా యొక్క స్వామివారికి ఇచ్చి వివాహం చేసి లోక కళ్యాణం జరిపించవలసిందిగా కోరుతున్నాము అని స్వామివారి యొక్క గోత్రనామాలు అలాగే అమ్మవారి యొక్క గోత్రనామాలను కూడా ఇక్కడ ఉచ్చారణ చేయడం అక్కడ సప్త ఋషి దేవతలు చేసినారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మేము కూడా ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క గోత్రనామాలను ఉచ్చారణ చేసినాము. ఇప్పుడు స్వామివారి తరపున ఉన్న వాళ్ళందరూ అమ్మవారి తరపున ఉన్నవాళ్ళని అడగాలి. ఏమని చెప్పండి? లోక కళ్యాణ, మీరు కాదు పిల్లగాడు దిక్కుని చెప్పాలి. చెప్పండి, లోక కళ్యాణ లోక క్షేమం కొరకు లోక కళ్యాణం కొరకు మీ యొక్క అమ్మవారిని మా యొక్క స్వామివారి సమ్మతమే కదా. కొంతమందికి ఇష్టం లేనట్టు మరి తలలు అటు ఇటు ఆడిస్తలేదు. ఇష్టం లేని వాళ్ళు చేయబెట్టండి ఒకసారి, ఇష్టం ఉన్న వాళ్ళు చేయబెట్టండి. అలా చూడు, అందరికి చేతి లేపుతలేదు, అందరికి ఇష్టం అయితే లేదా? బాగా డబ్బులున్నాయి మా స్వామివారి దగ్గర. లోకాలన్నిటికీ పెద్ద రాజు, ఆయన చెప్పినట్టే నడుస్తుంది వ్యవహారం అంతా. కనుక నిశ్చింతగా ఉండొచ్చు, మీ అమ్మాయిని మా స్వామివారికి ఇచ్చి పెళ్లి చేయవచ్చు. ఇస్తారా? తస్మై దాస్యామి అంటే మాకు సమ్మతమే, అమ్మాయిని స్వామివారికి ఇచ్చి వివాహం చేస్తాము. ఇప్పుడు మీరు ఎట్లా అయితే చెప్పారో అట్లా స్వామివారి తరపున సప్తఋషి దేవతలు అమ్మాయి యొక్క తండ్రి లక్ష్మీదేవి యొక్క తండ్రిని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క తండ్రి క్షీరాబ్ధి శర్మ అనేటువంటి ఆయన అప్పుడు చెప్పారు, స్వామివారికి మా యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తాము, మాకు సమ్మతమే అనేటువంటి నామ ఆ వ్యవహారం అంతా కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ మనం కన్యాదానాన్ని చేస్తున్నాము.
లోక కళ్యాణ చెప్పండి అర్థం కన్యాం వృణీధ్వం చెప్పండి వృణీమహే తస్మై దాస్యామి మళ్ళీ చెప్పండి లోక కళ్యాణ అర్థం కన్యాం వృణీధ్వం మీరేం చెప్పాలి వృణీమహే తస్మై దాస్యామి ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం త్రిత్వే బహుత్వ సిద్ధి అని ఒక వాక్యం ఉన్నది అంటే ఏదైనా ఒక 3 సార్లు ఉచ్చారణ చేసి 3 సార్లు వాగ్దానం చేసినామంటే అది పంచభూతముల సాక్షిగా వాగ్దానం అయిపోయినట్టే ఆ మాటకి వెనక్కి తగ్గి తప్పించుకోకూడదు ఒకవేళ ఇష్టమున్నా లేకపోయినా ఈ 3 సార్లు చెప్పే లోపలే చెప్పేసేయాలి అందుకే త్రిత్వే 3 సార్లు ఉచ్చారణ చేయడం ఏదైనా వేరే పాట పాడినప్పుడు ఎన్నిసార్లు అడుగుతారు ఒకటోసారి రెండోసారి మూడోసారి అందులో ఇష్టమైన సమ్మతమైన కాకపోయినా మీకు చెప్పేశారు ఏదైనా అభ్యంతరం ఉంటే అందువల్ల అభ్యంతరాలు ఏవైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది అందువరకే 3 సార్లు ఈ యొక్క వాగ్దానాన్ని చేయించాం ఎవరికేం ఇబ్బంది లేదు కదా అభ్యంతరం లేదు కదా కన్యాం చెప్పండి అందరూ అనండి కన్యాం సాలంకృత సహిరణ్య ఉదక పూర్వకం తుభ్యం అహం సంప్రదదే స్వస్తి విప్రతి వచనం గట్టి వేలం చేయండి స్వస్తి విప్రతి వచనం దేవస్య లక్ష్మీ వెంకటరమణ గోవిందా స్వస్తి విప్రతి వచనం దక్షిణ సాంగత సిద్ధ్యర్థం దశదాన షోడశదాన ఒక్కసారి వేడు కాబట్టి దశదాన ప్రత్యామ్నాయం యథాశక్తి దక్షిణాదానం తుభ్యం అహం సంప్రదదే నమః గట్టి వేళం దేవస్య పాదవిరప్రమే శ్రావణాభ్యాం కోష్ణహస్తాభ్యాం ప్రగృహాదు రాజా పావరణోనైన దేవదక్షిణే ప్రజాపదయే కన్యాం ఏనామదత్వశ్యాం యోధాత్రే యోమఃకరస్తపరిగ్రహీతే కైలంకస్మాదే ఏషాదే కామరక్షిణాత్ తానస్వాం ఏనదప్పరిగృహాదు చెప్పండి దాన సాద్గుణ్య సిద్ధ్యర్థం దక్షిణాం తుభ్యం అహం పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకొని వాళ్ళు డబ్బు సంపాదించుకొని జీవన గొప్పగా వాళ్ళకు బట్టలు మంచాలు పరుగులు వస్త్రాలు ఎన్ని సరిపడా వాళ్ళ జీవనానికి సరిపడా అన్ని కూడా మామగారు అల్లుడికి దానం చేసుకునేటువంటి వాడు దానం అంటే ఆయన ఆ పూట దశదాన షోడశ దానాలకు ప్రత్యామ్నాయంగా అవన్నీ కూడా కొనుక్కోమని మీరు స్వామి వారు ఏం కోరిక ఉన్నది కట్నం ఏది ఇచ్చారు మరి మోటార్ సైకిల్ కావాలి మా స్వామికి కొనిస్తారా ఇస్తారా లేదా అమ్మవారితో పాటు ఈ పురవీధులలో శోభయాత్ర చేయడానికి రథం కావాలి వాహనం కావాలి చేపిస్తారు కదా కమిటీ ఆలయ సభ్యులు భక్తులు ఉత్సవాలలో రథం ఉంటే స్వామివారు పురవీధులలో శోభయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన प्रभो सेवका सत्रैलोक्य कुटुंब पोषण कुर्यन्तु वां मंगलमूर्ते सावधान सुलग्ने सावधान श्रीनारायणध्यान सावधान भवतां श्रीराम वैवाहिका
सत्यो निर्दतिर्मरुद्गणयुताः पर्जन्यमित्रादजः सत्रैलोक्यसुरपुङ्गवाः प्रतिदिनं कुर्वन्तु वां मङ्गलम् नगरैरार्द्राक्षदारोपणम् कन्यादानपुरःसरम् सुरगुरुं वृत्राशुषानुग्रहम् बाह्वोः कङ्कणबन्धनम् दशगुणम् माङ्गल्यसूत्रान्वितम् सीताराघवयोर्विवाहसमये कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना ओम अभिघ्नकर महागणपति लक्ष्मीनारायण उमामहेश्वर प्रसादेन अस्य विवाह सुमुहूर्तस्य सुतिथिं सुवारं सुनक्षत्रं सुयोगं सुकरणं सुचन्द्रताराबलम् अनुकूलं शुभं शोभनं सर्वे ग्रहाः सनक्षत्राः शुभ एकादशस्थानफलदाः भवन्ते राजा भवन्ते वावृहसमेत् भवन्त इन्द्रस्यास्कन्धारयना अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु ఇప్పుడు మీ అందరికీ కూడా మంగళ సౌఖ్య ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ధృషో జహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారిని చక్కగా ప్రార్థన చేసి మీకు కూడా సౌభాగ్యము ఆయురారోగ్య ఐశ్వర్యములను ఆశీర్వదించమని ప్రార్థన చేయండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద అనుకూల్యత తథాస్తు. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ధీమహి రూపమన్నస్య శ్రీశ్రజతాంబయే యథాహమస్య అతిభద్రస్త్రియై పుమాను యథా స్త్రీ దుఃఖ్యతే పుంసప్రియే ప్రియా ఏవం భగస్య దుఃఖ్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః రామేత్యగ్నిర్వదనే పఠేతి వాజరాహనదం అందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోదతి ఆపస్తత్ సత్యమాభరన్ యదో యజ్ఞస్య దక్షిణాం గట్టిగా చెప్పండి. ప్రజామే కామః సమృద్ధ్యతా గట్టిమేళం. ఓం ప్రజామే కామః సమృద్ధ్యతా. మళ్ళీ అందరూ అనండి. పశవోమే కామః సమృద్ధ్యతా గట్టిమేళం. ఓం పశవోమే కామః సమృద్ధ్యతా. మళ్ళీ చెప్పండి. కామః సమృద్ధ్యతా. ఓం యజ్ఞోమే కామః సమృద్ధ్యతా. మళ్ళీ చెప్పండి. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా.
సమృద్ధ్యతాం ఓం శ్రియామే కామః సమృద్ధ్యతాం. రాధే 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 గోవింద బృందావన చంద్ర బృందావన చంద్ర అనాథనాథ దీనబంధో రాధే గోవింద అనాథనాథ దీనబంధో రాధే గోవింద రాధే 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 గోవింద రాధే 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 గోవింద బృందావన చంద్ర బృందావన చంద్ర బృందావన చంద్ర బృందావన చంద్ర అనాథనాథ దీనబంధో రాధే గోవింద అనాథనాథ దీనబంధో రాధే గోవింద భక్తజన ప్రియ భాగవత ప్రియ రాధే గోవింద కవయ ప్రియ భాగవత ప్రియ రాధే గోవింద భక్తజన ప్రియ భాగవత ప్రియ రాధే గోవింద కవయ ప్రియ భాగవత ప్రియ రాధే గోవింద బృందావన చంద్ర బృందావన చంద్ర గణేశపడు బృందావన చంద్ర బృందావన చంద్ర అనాథనాథ దీనబంధో రాధే గోవింద అనాథనాథ దీనబంధో రాధే గోవింద నందకుమార నవనిత చోర రాధే గోవింద నందకుమార నవనిత చోర రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే 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 గోవింద రాధే 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 గోవింద బృందావన చంద్ర బృందావన చంద్ర అనాథనాథ రాధే గోవింద రాధే గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లలకి. పుష్పవాన్ ప్రజావాన్ భగవాన్ భవతి చంద్రమావా అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ భగవాన్ భవతి దేవం వేద ఆయతనవాన్ భవతి పుష్పావదే ప్రలోభదే పరిణీరఫలాముపా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః దేవోపచార పూజాంతే తథాక్షర పుష్పాన్ని సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ యానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి లోలాభిరామస్య ఉత్తరాభూషణం సమర్పయామి హస్తవృక్షాయం పాదోవృక్షాయం సుగర్భే శుద్ధాచమనం మంగళమహానీరాజన దీపం. చిన్నవాడు ఉన్నవాడు ఉన్నవాడు పాండురంగడే ఉన్నవాడు పాండురంగడే నాకు సర్వస్వం సర్వస్వం సర్వదా పర్వదా పాండురంగడే నామ జపమొకటి జీవ జీవనాధారము కన్న ప్రేమ తోడ మన్ను తిన్నవల్లె కాడు వెన్ను కన్న ప్రేమ తోడ మన్ను తిన్నవల్లె కాడు విన్నరాని దయామయుడు పాండురంగడే విన్నరాని దయామయుడు పాండురంగడే నాకు సర్వస్వం సర్వస్వం సర్వదా పాండురంగడే నామ జపమొకటి జీవ జీవనాధారము ఏ పేరున పిలిచినా ఏ రూపును కొలచినా ఏ పేరున పిలిచినా పాండురంగడే నాకు సర్వస్వం పాండురంగడే నామ
మమగణే జీవ జీవనాధారము సర్వస్వం సర్వదా పాండురంగడే రామమగణే జీవ జీవనాధారము శ్రియకాంతాయ కళ్యాణ విభజే హరే భినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతకాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సంతతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు లక్ష్మీ వెంకటరమణ గోవింద అందరూ హార్దికలు కట్టుకోండి లక్ష్మీ ఓం అధైతం విష్ణవే చరణ్యల్పపతి విష్ణో మే విష్ణుః ఏవాంతర ప్రతిష్టతి గోత్రదోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ అష్టాది స్వాహేతి నారాయణాయ విద్మహే విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ పుష్పాంజలిం సమర్పయామి. అమ్మా ఇక్కడ ప్రదక్షిణం చేసే వీలు లేదు కనుక చేతులు చూడడానికి ప్రదక్షిణి ప్రదక్షిణే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ రాజమాన్ ద్రవజాదేవ శరణాగతవత్సలాన్యథ శరణాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష చెప్పండి రక్ష రక్ష లక్ష్మీనారాయణ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఛత్రమాచ్ఛాదయామి ధామరాభ్యాం గీతయం నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సంస్థానోపచార చక్రవచార భగ్యవచార మంత్రోపచార తంత్రోపచార పూజాం సమర్పయామి. అందరూ అనండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మాం మత్వా క్షమస్వ జనార్దన క్షమస్వ భూలక్ష్మీ ప్రార్థనం సమర్పయామి. రండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం లక్ష్మీనారాయణ యత్పూజితం మయా దేవ మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనే కృత శ్రీ భూలక్ష్మీ దేవాలయ సప్తదశ వార్షిక మహోత్సవ కర్మణి అస్మాభిః యథా జ్ఞానతః భక్తి సభక్తికం కృత ఆరాధనేన అర్చనేన అభిషేచనేన దివ్యచరణ అరవింద అర్పణిగా లోకా సమస్తాః సర్వే జనాః. నేను ధర్మస్య అంటే మీరు విజయోస్తు అని చెప్పాలి. ధర్మస్య అధర్మస్య అంటే నాశోస్తు చెప్పాలి. అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు అని నేనంట. ప్రాణిషు అంటే సద్భావనాస్తు అని చెప్పాలి. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య అంటే కళ్యాణమస్తు అని చెప్పాలి. విశ్వస్య కళ్యాణమస్తు. సంస్కృతస్య అంటే అభివృద్ధిరస్తు అనాలి. సంస్కృతస్య అభివృద్ధిరస్తు. లోకా సమస్తాః సర్వే జనాః. ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చోండి. దేవైనం దేవతాభిరుద్ధరతి దేవతాస్తాసేవ సందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివేదివేన నమస్కర్యాన్నాస్పర్యాప్యానందరాయ సర్వస్తోమోదిరాత్రముత్తమార్థవతి ఆయుష్యమారోగ్యమావిధోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శరసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సత్యాः సఫలాः సంతో వేదాస్తు వేదోక్త
सर्वोत्तम परिपूर्ण आयुष्याभिवृद्धिरस्तु श्री सांग सपरिवार लक्ष्मी नारायण देवता अनुग्रह कृपा कटाक्ष वीक्षण फल सिद्धि समस्त संमंगलानि भवन्तु मम सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। మన ఇందూరు నగరము నిజామాబాద్ ముబారక్ నగర్లో శ్రీ భూలక్ష్మీ దేవాలయము ఇవాళ 17వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి పంచామృతాభిషేకము అర్చన కార్యక్రమాలు ప్రారంభమైనాయి. తరువాత 7 గంటల సమయంలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము నవగ్రహ యోగిని వాస్తు క్షేత్రపాలక బ్రహ్మాది సర్వతో భద్రమంటప దేవతల ఆవాహన ఉపచారాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఆలయ అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ మహాగణపతి భవానీ శంకరులు నందీశ్వరుడు శ్రీ భూలక్ష్మీ దేవత యొక్క మూలమంత్ర హోమ కార్యక్రమాలు, తర్వాత నవగ్రహ గణపతి స్థాపిత దేవత